విద్యార్థులందరూ తరలివస్తామని పార్లమెంటుకి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు. సిఐటియు గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ పరీక్షల వ్యవస్థలో లోపాలను సరిచేయాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. సోనం వాంగ్చుక్ సమస్యలపై కేంద్రం స్పందించాలని, విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు విద్యార్థులతో కలిసి ఈరోజు బంద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నేపథ్యంలో కొమరాడలో కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గడిచిన 26 రోజులుగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని అంటే రాజీనామా చేయాలని చెప్పి, అలాగే ఇప్పటికే అనేక విధాలుగా ఆందోళన చేసిన నేపథ్యం 22 మంది విద్యార్థులు చనిపోయారు, వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే 26 రోజులుగా సోనం వాంగ్చుక్ విద్యా మంత్రి ఈరోజు ఈరోజు వాంగ్చుక్ విరమించారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థులకు ఆదుకోవాలి. నీటి పేపర్కి బాధ్యత వహించిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి, ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. నీటి పేపర్ లీకేజ్ వల్ల 23 లక్షల మంది విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శోభత అనుభవించారు అనేది ఈ కేంద్ర ప్రభుత్వం తెలియదని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందు వైఖరి నశించి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అలాగే ఎవరైతే విద్యార్థులు చనిపోయారో కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని విధాలుగా బంద్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే రోజున ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని